Hello, my dear students. Welcome to our favorite channel, PIT. Okay, so మరి మన PIT ఛానల్లో ఐపీ బేసిక్ ఐపీలో క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఐపీ క్వశ్చన్స్ గన్ షాట్ క్వశ్చన్స్ సంబంధించి టార్గెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం కదా. సో మరి ఈ రోజు మన టార్గెట్ సిరీస్లో ఏం క్లాస్ జరుగుతుంది? మ్యాట్రిసెస్. మనందరికీ చాలా అంటే చాలా ఫేవరెట్ కదా. మ్యాట్రిసెస్ అనేది చాలా అంటే చాలా ఈజియెస్ట్ చాప్టర్ నాన్న. యా ఓకే. సో మరి మనం సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక 2 minutes లేదా 1 minute మనం టార్గెట్ సిరీస్ గురించి డిస్కస్ చేద్దామా? సో ఏంటి అంటారా, మన టార్గెట్ సిరీస్లో ఐపీ సంబంధించి ప్రతి క్వశ్చన్ గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి మనము ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో కదా, సో ఎవరైతే మన టార్గెట్ సిరీస్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకి మినిమం 75% అనేది డెఫినెట్గా వస్తుంది అన్న. యా ఓకే. సో మరి మీరు అందరూ ఫాలో అవుతున్నారు కదా. సో మరి మీరు కూడా ఫాలో అవుతూ మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. యా ఓకే. సో మరి మనము ఈ టార్గెట్ సిరీస్లో ఓన్లీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, దానికి సంబంధించిన క్లాస్ నోట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అది ఎక్కడ అంటారా, మన పిఐటి యాప్లో. యా ఓకే. సో మరి వెంటనే యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో జేఈ అండ్ నీట్కి సంబంధించిన మెటీరియల్ కూడా ఉంది నాన్న. యా ఓకే. అండ్ దాంతోపాటు మాక్ టెస్ట్. ఓకే, మీరు ఎప్పుడైనా సరే 24 అవర్స్లో ఎప్పుడైనా సరే 24 అవర్స్ ఎనీ టైం మీరు మాక్ టెస్ట్ రాయాలి అనుకుంటే వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు మాక్ టెస్ట్ రాసుకోవచ్చు. ఓకే. సో మరి క్లాస్ స్టార్ట్ చేసుకుందామా? సో ఏంటన్నా మ్యాట్రిసెస్. ఓకే. సో మరి ఈ మ్యాట్రిసెస్ నుంచి మనకి 22 మార్క్స్ అనేది ఉంటుంది నాన్న. ఓకే, మ్యాట్రిసెస్ నుంచి మనకి 22 మార్క్స్. సో 7 మార్క్స్ వచ్చేసరికి 2 వస్తాయి. ఓకే, 7 మార్క్స్ అనేవి 2 వస్తాయి నాన్న దీని నుంచి. ఓకేనా. సో ఈరోజు మనము ఓన్లీ 7 మార్క్స్ డిస్కస్ చేసుకుందాం. సో మనకి టెన్షన్ ఏమి లేదు కాబట్టి, సో 7 మార్క్స్ ఒకరోజు, 2 మార్క్స్ ఒకరోజు, 4 మార్క్స్ ఒకరోజు సపరేట్గా మనం క్లాసులు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో మరి ఈ రోజు మనము 7 మార్క్స్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో మరి 7 మార్క్స్ వచ్చేసరికి మనకి మెయిన్ వచ్చేసరికి అడ్జాయింట్, డిటర్మినెంట్, నెక్స్ట్ సంథింగ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి మీకు క్రామర్స్ రూల్ ఆర్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. సో ఈ రెండిట్లో ఉంటాయి. ఓకేనా. సో మరి ఈ రోజు మనము 7 మార్క్స్ డిస్కస్ చేసుకుందామా? సో రండి మరి క్లాస్. ఓకే ఆఫ్ ఆల్ మనకి ఇంటర్మీడియట్ నుంచి మనకున్న వెయిటేజ్ నాన్న, సిలబస్, ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్, మ్యాట్రిసెస్ అండ్ అలాగే ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. దీని నుంచి చూసుకుంటే మనకి మ్యాట్రిసెస్ నుంచి మనకి హైయెస్ట్ వెయిటేజ్ ఉంది నాన్న. ఏంటి, మ్యాట్రిసెస్ నుంచి మనకి హైయెస్ట్ వెయిటేజ్ ఎంత ఉంది? 22 మార్క్స్ అనేవి ఉంది. అందులో మనకి ఓన్లీ 7 మార్క్స్ మాత్రమే 2 ఉన్నాయి. చూడండి ఒకసారి, 7 ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 7 మార్క్స్, 7 + 7. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ వరకు మనం చూసుకుంటే డెఫినెట్గా మనకి 14 మార్క్స్, ఈ 22లో 14 మార్క్స్ మనకి ఖచ్చితంగా మన జేబులో ఉన్నట్టే. ఓకే. సో చూడండి, ఇప్పుడు మనం క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దామా, సెషన్ స్టార్ట్ చేద్దామా? సో ముందు స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా సరే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే స్పీడ్గా సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ అలాగే క్లిక్ ద లైక్. ఓకే, చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి అన్న. షో దట్ సెట్ ఆఫ్ ఏబిసి బీసీఏ సిఏబి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఇచ్చిందే కదా, 2bc - a² c² b² c² 2ac - b² a², నెక్స్ట్ b² a² 2ab - c² ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయమన్నాడు? a³ + b³ + c³ - 3ab హోల్ స్క్వేర్ అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు. సో ఇక్కడ చూడండి అన్న, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నుంచి ఇది వస్తుందని చెప్పి ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ నుంచి దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే దీని వస్తుందని ప్రూవ్ చేయాలి. అండ్ నెక్స్ట్ అలాగే సేమ్ దీని నుంచే ఇది కూడా ఈక్వల్ టు అవుతుందని చెప్పి మనం చూపించాలన్నమాట. సో ఫస్ట్ ఇది నుంచి దీనికి ఫస్ట్ నుంచి సెకండ్ ఎలా ప్రూవ్ అవుతుందో చూద్దాం ఒకసారి. చూడండి, ఫస్ట్ తీసుకోండి ఏంటన్నా, ఏబిసి ఏబిసి బిసిఏ సిఏబి హోల్ స్క్వేర్ అన్నాడు కదా. సో నేను 2 కింద రాసుకుంటా, రెండింటి కింద ఏబిసి బిసిఏ సిఏబి. యా ఓకే, 2 కింద రాసుకుందాం. ఇప్పుడు మనం ఈ మ్యాట్రిక్స్ సెకండ్ మ్యాట్రిక్స్ రాసుకున్నాం కదా, ఈ సెకండ్ మ్యాట్రిక్స్లో మనకి ఈ R2 R3వి ఎక్స్చేంజ్ చేద్దాం. ఇన్నా R2 R3లు అనేవి ఎక్స్చేంజ్ చేద్దాం. ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఏమవుద్ది, మనకి -1 అనేది మనకి కామన్ వస్తుంది కదా. సో నెక్స్ట్ చూడండి, డెట్ ఆఫ్ ఏబిసి బిసిఏ సిఏబి ఇంటూ -1
-1 ఆఫ్ ఏమవుతుందన్న ఏబిసి ఏమవుతుంది CABBCA. యా ఓకే. ఇప్పుడు నేను ఈ -1ని R1కి అప్లై చేసేయండి. ఏమవుతుంది R1కి అప్లై చేస్తే ఎట్ ఆఫ్ ABC BCA CAB R1కి అప్లై చేస్తే ఏమవుతుందన్న -A -B -C ఇక్కడ CAB BCA. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. ఏమవుతుంది ఇప్పుడు మల్టిప్లై స్టార్ట్ చేసేయండి. ఏమవుతుంది మల్టిప్లై స్టార్ట్ చేస్తే ఫస్ట్ రో ఫస్ట్ కాలం కదా ఏమవుతుంది A ఇంటూ -A -A స్క్వేర్ నెక్స్ట్ B ఇంటూ C ప్లస్ BC నెక్స్ట్ C ఇంటూ B ప్లస్ BC. ఓకే అయిపోయిందా. మరి నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఏమవుతుందన్న A ఇంటూ -B -AB నెక్స్ట్ ప్లస్ AB నెక్స్ట్ ఏమవుతుంది ప్లస్ C స్క్వేర్ నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం ఏమవుతుందన్న -AC ఇంతే కదా. చూడండి ఫస్ట్ రో లాస్ట్ కాలం ఏమవుతుంది A ఇంటూ -C -AC నెక్స్ట్ B ఇంటూ B ప్లస్ B స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ C ఇంటూ AC. ఓకే సో ఫస్ట్ రోతో అన్ని కాలమ్స్ మల్టిప్లై చేసేసాం. నెక్స్ట్ ఈసారి సెకండ్ రోతో చేయాలి. ఏమవుతుంది B ఇంటూ -A అంటే ఎంత అవుతుందన్న -AB అంతేనా. ఇదే కదా B ఇంటూ -AB నెక్స్ట్ C ఇంటూ C ప్లస్ C స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ AB. ఓకే నెక్స్ట్ సెకండ్ రోతో సెకండ్ కాలం B ఇంటూ సో ఇక్కడ మీరు మైనస్ ఉందనుకునేళ్ళు ఇక్కడ మైనస్ కాదు నాన్న ఇది జస్ట్ నేను మీకు ఐడెంటిఫై అవడం కోసం అట్లా రాశాను. సో మనకి ఇప్పుడు B ఇంటూ -B అంటే -B స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ AC నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలం ఏమవుతుందన్న B ఇంటూ -C -BC నెక్స్ట్ ప్లస్ BC నెక్స్ట్ A ఇంటూ A ప్లస్ A స్క్వేర్. సో సెకండ్ రో కూడా సెకండ్ కాలంతో కూడా అయిపోయింది. మరి నెక్స్ట్ థర్డ్ రోతో ఉన్న అన్ని కాలమ్స్ మనం మల్టిప్లై చేయాలి. సో ఏమవుతుందన్న C ఇంటూ -A -AC నెక్స్ట్ ప్లస్ A ఇంటూ C ప్లస్ AC నెక్స్ట్ ఏమవుతుందన్న B ఇంటూ B ప్లస్ B స్క్వేర్. ఓకే మరి నెక్స్ట్ చూడండి సెకండ్ కాలంతో C ఇంటూ -B -BC ప్లస్ A స్క్వేర్ ప్లస్ ఏమవుతుందన్న BC. మరి థర్డ్ కాలంతో చేసుకుంటే -C స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ AB ప్లస్ AB. యా ఓకే సో ఇక్కడ చూడండి ఏమవుతుంది 2BC -A స్క్వేర్ అంతేనా 2BC -A స్క్వేర్ ఇక్కడ ఏమవుతుంది -AB ప్లస్ AB క్యాన్సిల్ అయిపోతుంది C స్క్వేర్ మిగిలింది. ఇక్కడ -AC ప్లస్ AC B స్క్వేర్ అనేది మిగిలింది. మరి నెక్స్ట్ ఇక్కడ AB అయిపోయింది ఏం మిగిలింది నాన్న C స్క్వేర్. ఇక్కడ కూడా 2AC -B స్క్వేర్ 2AC -B స్క్వేర్ ఇక్కడ -BC ప్లస్ BC క్యాన్సిల్ అయిపోయింది ఏం మిగిలింది A స్క్వేర్. ఇక్కడ -AC ప్లస్ AC క్యాన్సిల్ అయిపోతే B స్క్వేర్. ఇక్కడ కూడా -BC ప్లస్ BC A స్క్వేర్. ఇక్కడ వచ్చేసరికి 2AB -C స్క్వేర్. ఇదేనా మనకు వచ్చింది ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయమంది. యా ఓకే చూడండి అన్న మనకి ఇది LHS ఇదేమో RHS. సో మనం LHS తీసుకుంటే మనకి RHS అనేది ప్రూవ్ అయింది ఒక కండిషన్ అనేది ప్రూవ్ అయింది. మరి నెక్స్ట్ ఏం చేయాలి ఈసారి నెక్స్ట్ ఏం చేయాలి నాన్న ఇది మనకి ప్రూవ్ అయిపోయింది నెక్స్ట్ ఇది ప్రూవ్ చేయాలి కదా. ఓకే ఒక LHS తీసుకొని RHS ఒకటి ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ అగైన్ మళ్ళీ LHS తీసుకొని మళ్ళీ RHS ప్రూవ్ చేయాలి. సో చూడండి ఏంటన్నా మనకి ఇదేనా సెట్ ఆఫ్ ABC నెక్స్ట్ ఏంటన్నా BCA నెక్స్ట్ CAB హోల్ స్క్వేర్. ఏంటిది LHS కదా ఇది LHS అనేది తీసుకున్నాం.
సో ఇప్పుడు మనకి దీనికి డైరెక్ట్ డెట్ ఫైండ్ అవుట్ చేయండి అన్న. డైరెక్ట్ దీనికే డెట్ ఫైండ్ అవుట్ చేసామనుకో ఏమవుతుంది, ఏ ఇంటూ ఇంతనా ఏ ఇంటూ బి ఇంటూ సి బీసీ మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఇంతనే డెట్ ఫైండ్ అవుట్ చేయడం. ఈ రో ఈ కాలం తీసేస్తాము, ఈ 2/2కి మనం డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, ఏడి మైనస్ బీసీ, అప్పుడు సి ఇంటూ బి అవుతుంది, బీసీ మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. మరి నెక్స్ట్ ఎంత అవుతుందన్న, మైనస్ బి ఇంటూ అంతే కదా, మనకి సైన్ రూల్ సైన్ టేబుల్ ఏమవుతుంది, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అనేది మనకి ఫామ్ అవుతుంది కదా. సో ఇక్కడ మైనస్ బి ఇంటూ ఈసారి ఈ కాలం ఈ రో తీసేస్తే ఎంత మిగులుతుందన్న, బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏసీ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ సి ఇంటూ ఏమవుతుంది, ఏబి మైనస్ సి స్క్వేర్ హోల్ స్క్వేర్, మొత్తానికి హోల్ స్క్వేర్ ఉంది. దీన్ని సింప్లిఫై చేయండి, ఏ ఇంటూ బీసీ అంటే ఏబీసీ మైనస్ ఏ క్యూబ్ మైనస్ ఆఫ్ బి క్యూబ్ ప్లస్ ఏబీసీ ప్లస్ ఏబీసీ మైనస్ ఏమవుతుందన్న సి క్యూబ్. టోటల్గా స్క్వేర్ అనేది ఉంటుంది. ఏమవుతుంది, ఏబీసీ 3AB ఇంతేనా, మరి మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ హోల్ స్క్వేర్. మొత్తానికి మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3AB మొత్తానికి హోల్ స్క్వేర్. మరి ఈ స్క్వేర్ అనేది మైనస్ కూడా ఉంటుంది కదా, స్క్వేర్ అనేది మైనస్ కూడా ఉంటుంది కాబట్టి మైనస్ స్క్వేర్ ఏమవుతుందన్న పాజిటివ్ అవుతుంది. ఏమవుతుంది మనకి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3AB హోల్ స్క్వేర్. ఏంటిది, RHS. సో టోటల్గా మనకి ఏమొచ్చింది నాన్న, LHS ఈక్వల్ టు RHS. సో ప్రూవ్ అయిందా. సో ఈ విధంగా అనేది ప్రూవ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, మీకు 7 మార్క్స్ చేయాలి రాయాలి అనుకున్నప్పుడు, ఫుల్ మార్క్స్ పడాలనుకున్నప్పుడు మినిమం 2 పేజెస్ ఖచ్చితంగా రాయాలి. మినిమం 2 పేజెస్ అనేవి ఖచ్చితంగా రాయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, షో దట్ ఏ ప్లస్ బి ప్లస్ 2c ఏ బి సి బి ప్లస్ సి ప్లస్ 2a బి నెక్స్ట్ సి ఏ సి ప్లస్ ఏ ప్లస్ 2b ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయాలి, 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ ఉంది కదా, సో మనకు 2 కామన్ రావాలి అంతేనా. ఫస్ట్ మనకి ఏం రావాలి, 2 కామన్ రావాలి. ఏం చేస్తే మనకు 2 వస్తుందని చూడండి, ఇక్కడ ఆపరేషను మనం కాలం ఆపరేషన్ చేసామనుకో, సరే రో ఆపరేషన్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ 2c ప్లస్ సి ప్లస్ సి అంటే మనకి 4c అవుతుంది, ఏ ప్లస్ 4c అవుతుంది. సో మనకి రో ఆపరేషను పాసిబిలిటీ అవ్వదు. సో ఆపరేషన్ కాలం ఆపరేషన్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, c1 టెన్స్ టు c1 ప్లస్ c2 ప్లస్ c3 చేయండి. c1 ప్లస్ అంటే ఈ కాలం ప్లేస్లో ఈ మూడింటిని మనకి యాడ్ చేయండి, అప్పుడు ఏమవుతుందన్న చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ 2c ప్లస్ ఏ ప్లస్ బి ఇంతేనా, ఏ ప్లస్ బి ప్లస్ 2c ప్లస్ ఏ ప్లస్ బి చేసాం. మరి నెక్స్ట్ ఇక్కడ సి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 2a ప్లస్ బి చేసాం. నెక్స్ట్ సి ప్లస్ ఏ ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ 2b. సో మనం c1 ప్లేస్లో c1 c2 c3 అనేది ఆపరేషన్ చేయడం. మరి c2 c3 యాజ్ టీచర్ రాసేద్దాం, ఏ బి ప్లస్ సి ప్లస్ 2a ఏ ఇక్కడ బి బి సి ప్లస్ ఏ ప్లస్ 2b. సో యాస్టీస్కి రాసేసామా. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం ఈ కాలం 1 c1 మనం యాడ్ చేస్తే ఎడిషన్ చేస్తే ఏమవుతుందన్న, ఏ ప్లస్ బి ప్లస్ 2c ప్లస్ ఏ ప్లస్ బి అంటే 2a ప్లస్ 2b ప్లస్ 2c అనేది అవుతుంది. దాన్ని మనం 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి కింద రాసుకోవచ్చు కదా. ఇక్కడ కూడా 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇది కూడా 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది మనకి ఉంటుంది. ఇక్కడ సేమ్ యాస్టీస్కి రాసేద్దాం, ఏ బి ప్లస్ సి ప్లస్ 2a ఇక్కడ కూడా ఏ నెక్స్ట్ బి బి సి ప్లస్ ఏ ప్లస్
2b. సో ఇక్కడ చూడండి, మరి మనకి ఈ 2a ప్లస్ బి ప్లస్ సి అనేది కామన్ ఉందా? 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది మనకి కాలం 1లో కామన్ ఉంది కాబట్టి నేను కామన్ తీసేస్తా. సో 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది కామన్ ఉంది కాబట్టి నేను కామన్ తీసేస్తే ఎంత మిగులుతుంది అన్న? 1 a b. ఇక్కడ వచ్చేసరికి 1 b ప్లస్ సి ప్లస్ 2a ఇక్కడ b. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 1 a సి ప్లస్ ఏ ప్లస్ 2b. సో ఇక్కడ చూడండి, మనకి 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్లో 2 ఇంటూ ఏ ప్లస్ బి వచ్చేసింది. ఇంకేం రావాలి? ఇంకొక ఏ ప్లస్ బి ఇంటూ మళ్ళీ ఏ ప్లస్ బి అనేది రావాలి. సో ఇక్కడ ఏం చేస్తే మీకు అది అవుతుంది. సో ఇక్కడ చూడండి అన్న, మీకు R2 టెన్స్ టు R2 మైనస్ R1 చేయండి. R2 టెన్స్ టు R2 మైనస్ R1 అండ్ అలాగే అండ్ R3 టెన్స్ టు R3 మైనస్ R1 చేయండి. R3 టెన్స్ టు R3 మైనస్ R1. సో మనకి R1 అనేది యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం కదా. సో 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి, R1 కామన్గా రాసుకుంటాం, 1ab. మరి R2 మైనస్ R1 ఇదే కదా R1 R2 అంటే. సో 1 మైనస్ 1 బి ప్లస్ సి ప్లస్ 2a మైనస్ ఏ బి మైనస్ బి. మరి నెక్స్ట్ R3 మైనస్ R1 అంటే ఎంత అవుతుందన్న? 1 మైనస్ 1 ఏ మైనస్ ఏ, ఇక్కడ సి ప్లస్ ఏ ప్లస్ 2b మైనస్ బి. ఓకే, సో మనకి ఏమవుతుంది? 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమవుతుందన్న? ఇక్కడ సేమ్ 1ab. ఇక్కడ ఏమవుతుంది? 1 మైనస్ 1 0 అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది, అక్కడ కూడా 0 అవుతుంది. అంటే ఇక్కడ 0, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇక్కడ 0 అవుతుంది. మరి నెక్స్ట్ R3 చూసుకుంటే, R3 1 మైనస్ 1 0, ఏ మైనస్ ఏ 0, అక్కడ వచ్చేసరికి 2b మైనస్ బి అంటే ఎంత? బి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది అనమాట. సో ఇక్కడ కూడా 0 0 ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఉంటుంది. మరి ఇక్కడ చూడండి అన్న, నేను ఈ R2లోంచి ఏ ప్లస్ బి ప్లస్ సి కామన్ తీయచ్చు కదా. R2లో ఒక ఏ ప్లస్ బి ప్లస్ సి కామన్ తీయచ్చు. అలాగే R3లో కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది కామన్ తీయచ్చు. అంటే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి, R2లోంచి ఒక ఏ ప్లస్ బి ప్లస్ సి తీసా, నెక్స్ట్ R3లోంచి ఒక ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది కామన్ తీసామనుకో. R1 1ab 0 1 0 0 0 1. యా ఓకే. మరి ఇప్పుడు టోటల్ ఇక్కడ వచ్చేసరికి 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్, 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్. దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుందన్న? 1 ఇంటూ 1 మైనస్ 0, టోటల్ ఇక్కడ మైనస్ ఏ ఇంటూ 0 మైనస్ 0 ప్లస్ బి ఇంటూ 0 మైనస్ 0, టోటల్గా 1 ఇంటూ 1 ఉంటుంది. సో 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ ఇంటూ 1 అంటే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్. ఏంటన్నా ఇది? RHS. therefore LHS ఈక్వల్ టు RHS ఈక్వల్ టు RHS అనేది మనకి రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనకి ఆపరేషన్స్ అనేవి ఉంటాయి అన్న. ఓకే, సో చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం అన్న, సేమ్ ఇందాక మనం ఇక్కడ ఏం చేసాం? ఏ ప్లస్ బి ప్లస్ 2c. ఇక్కడ ఏంటంటే మనకు 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అన్నాడు. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమన్నారు? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు. సేమ్ మరి ఈ ప్రాబ్లం మీరు చేస్తారా? సో ఏం లేదు, సింపుల్. మనకేమన్నాడు? ఏ ప్లస్ బి ప్లస్ సి రావాలి. మరి ఇక్కడ మనకి ఏం చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తే, ఇందాట్లాగా మనం కాలం ఆపరేషన్ చేసామనుకో ఏమవుతుంది? ఏ మైనస్ బి మైనస్ సి ప్లస్ 2a అవుతుంది. మనకేమవుతుంది? పాసిబిలిటీ అవుతుందా మనకి? ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుందా? రాదు. సో అందుకే ఏం చేస్తారంటే ఈసారి రో ఆపరేషన్ చేయండి. అంటే R1 టెన్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. అప్పుడు ఏమవుతుందన్న మీకు? ఏ మైనస్ బి మైనస్ సి
ప్లస్ 2b ప్లస్ 2c. ఓకే, ఇక్కడ కూడా 2a ప్లస్ b మైనస్ c మైనస్ a, ఇక్కడ వచ్చేసరికి 2a ప్లస్ 2b ప్లస్ c మైనస్ a మైనస్ b. మరి మీకు R1 R2 R3లు యాజ్ టీజ్గా రాసేసుకుంటారు. దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఒక a ప్లస్ b ప్లస్ c అనేది వస్తుంది. దాని నుంచి మీకు ఈ ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. సో మీరు దీనికి ఆన్సర్ ఎలా చేయాలంటే అనేది రాసేసి కామెంట్లో పెట్టేసేయండి. ఓకే, చేస్తారు కదా, వెరీ గుడ్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూడండి. సో దట్ ABC a స్క్వేర్ b స్క్వేర్ c స్క్వేర్ a క్యూబ్ b క్యూబ్ c క్యూబ్, దీన్ని డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేస్తే ఫైనల్గా ఏం రావాలి ఆన్సర్? ABC ఇంటూ a మైనస్ b ఇంటూ b మైనస్ c ఇంటూ c మైనస్ a అని చెప్పేసి రావాలన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం రావాలన్నా ABC అనేది రావాలి, అవునా? ABC అనేది రావాలి. సో ఇచ్చిన మ్యాట్రిక్స్లో మనకి ABC చూడండి, ఇక్కడ కాలం 1 కాలం 2 కాలం 3. నేను కాలం 1 నుంచి A, కాలం 2 నుంచి B, కాలం 3 నుంచి C అనేది కామన్ తీసుకోవచ్చా? సో కామన్ తీస్తే ఏమవుతుందన్న ABC. నేను ABC కామన్ తీసా. సో A అనేది ఎక్కడి నుంచి అంటే 1a స్క్వేర్, ఏలోంచి ఒక ఏ బయటకు వచ్చేస్తే 1, ఏ స్క్వేర్లోంచి ఇక్కడ ఏ బయటకు వస్తే ఏ మిగిలింది, ఏ క్యూబ్లోంచి ఏ బయటకు వచ్చేస్తే ఏ స్క్వేర్. మరి B ఇక్కడ కాలం 2 నుంచి కదా, అంటే 1b స్క్వేర్, ఇక్కడ 1c స్క్వేర్. ఓకే, మరి ఇప్పుడు ఏం చేద్దాం? నెక్స్ట్ a మైనస్ b లేదా b మైనస్ c లేదా c మైనస్ a రావాలి. సో ఇప్పుడు మనకి ఏం చేద్దామంటే R2 టెన్స్ టు R2 చేద్దామా? ఓకే, C2 చేద్దాం అన్న. కాలం ఆపరేషన్ చేద్దాం. చూడండి ఏంటన్నా, C2 టెన్స్ టు C2 మైనస్ C1, C2 మైనస్ C1 చేద్దాం. ఏమవుతుంది? ABC అనేది కామన్, మరి C1 అలాగే ఉంటుంది కదా, 1a స్క్వేర్ అలాగే ఉంటుంది. C2 ఏమవుతుందన్న 1 మైనస్ 1 b మైనస్ a, ఇక్కడ వచ్చేసరికి b స్క్వేర్ మైనస్ a స్క్వేర్. మరి C ఇక్కడ కూడా అండ్ C3 టెన్స్ టు C3 మైనస్ C2 చేయండి, C3 మైనస్ C2 చేయండి, సారీ C1 చేయండి, C1. అప్పుడు ఏమవుతుందన్న 1 మైనస్ 1, ఇక్కడ వచ్చేసరికి C మైనస్ a, ఇక్కడ వచ్చేసరికి C స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఓకే, సో చూడండి ఇప్పుడు రాయండి అన్న. ఏమవుతుందన్న ABC ఇంటూ 1a స్క్వేర్, ఇంతేనా? 1a స్క్వేర్. మరి 1 మైనస్ 1 0, ఇక్కడ వచ్చేసరికి b మైనస్ a, మరి ఇక్కడ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా. ఏంటన్నా ఫార్ములా ఏంటి? a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్మేట్ ఉంది కదా. సేమ్ ఇక్కడ మనం ఎట్లా రాసుకోవచ్చు అన్న? b మైనస్ a ఇంటూ b ప్లస్ a కింద రాసుకోవచ్చా? b మైనస్ a ఇంటూ b ప్లస్ a. సేమ్ ఇక్కడ కూడా 1 మైనస్ 1 0 అవుతుంది, c మైనస్ a. మరి ఇక్కడ c మైనస్ a ఇంటూ c ప్లస్ a. ఓకే, ఇక్కడ ABC ఇంటూ, సో చూడండి అన్న, నేను ఈ కాలం 2 నుంచి ఇక్కడ b మైనస్ a కామన్ తీయచ్చా? b మైనస్ a కామన్ తీసా. మరి C3 నుంచి c మైనస్ a కామన్ తీయచ్చా? c మైనస్ a. ఏమవుతుందన్న 1a స్క్వేర్, ఇక్కడ వచ్చేసరికి 0 1 b ప్లస్ a, మరి ఇక్కడ 0 1 c ప్లస్ a. ఓకే, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఇక్కడ చూడండి, C3 టెన్స్ టు C2 మైనస్ C3 చేద్దాం. C3 టెన్స్ టు C2 మైనస్ C3 అనేది చేసామనుకో,
ఏమవుతుందన్న ఏబిసి ఇంటూ బి మైనస్ ఏ, ఇక్కడ వచ్చేసరికి సి మైనస్ ఏ కదా, సి మైనస్ ఏ. మరి నెక్స్ట్ 1 0 0 ఏ ఏ స్క్వేర్ 1 బి ప్లస్ సి, ఇక్కడ సారీ బి ప్లస్ ఏ కదా. నెక్స్ట్ ఇక్కడ 1 మైనస్ 1, నెక్స్ట్ ఇక్కడ ఏంటన్నా బి ప్లస్ ఏ మైనస్ సి ప్లస్ ఏ. టోటల్గా ఏమవుతుంది ఏబిసి ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ. టోటల్గా ఏమవుతుందన్న 1 0 0 ఏ 1 0 ఏ స్క్వేర్, ఇక్కడేమో బి ప్లస్ ఏ, ఇక్కడ వచ్చేసరికి ఏమో మైనస్ హాఫ్ కదా, ఇక్కడ ఏమన్నా సి ప్లస్ ఏ అంటే ఇక్కడ కూడా మీకు ఏమవుతుంది మైనస్ సి మైనస్ ఏ, అప్పుడు మీకు క్యాన్సిల్ అయిపోతుంది బి మైనస్ సి. మరి ఇక్కడ నేను బి మైనస్ సి కామన్ వచ్చా C3 నుంచి, అప్పుడు ఏమవుతుంది ఏబిసి ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ 1 0 0 ఏ 1 0 ఏ స్క్వేర్ బి ప్లస్ ఏ 1. ఓకే, వెయిట్ నాన్న, ఇక్కడ మనం ఆల్రెడీ బి మైనస్ సి కామన్ తీసాం కదా, అంటే ఇక్కడ మనం బి మైనస్ సి అనేది రాయలే. ఒకసారి చూడండి, అంటే ఇక్కడ సి ఇంటూ బి మైనస్ సి కామన్ తీసిన తర్వాత అప్పుడు మనకి 1 0 0 ఏ 1 0 ఏ స్క్వేర్ బి ప్లస్ ఏ బి మైనస్ సి. ఓకే, ఓకేనన్నా. ఇప్పుడు మనకి ఇంకేం రావాలి ఏబిసి ఇంటూ మనకి అసలు ఏమని ప్రూవ్ చేయమన్నాడు ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ, సి మైనస్ ఏ సంథింగ్. ఒకసారి చూడండి అన్న, మనకి ఎక్కడన్నా మిస్టేక్ వచ్చిందా? ఏబిసి ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ, సో R3 C3, ఇక్కడ C3 రాసామనుకో ఏమవుతుందన్న సి మైనస్ C3 C2 మైనస్ C3 మైనస్ సి బి మైనస్ సి. ఓకే, మరి ఇక్కడ సి మైనస్ ఏ అంతే కదా, C3 సి మైనస్ ఏ సి మైనస్ బి ఏ మైనస్ యా. ఓకే, బి మైనస్ ఏ, ఓకే బి మైనస్ ఏ రాసాము. ఇంకా సంథింగ్. ఓకే, 1 0 0 వస్తుంది కదా. ఓకే 1 వచ్చింది. ఓకే, ఏ ఇంటూ 1 0 ఏ స్క్వేర్ బి ప్లస్ ఏ ఇంటూ 1. సో ఓకే చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ ఏబిసి ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ బి మైనస్ సి. దీన్ని డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుందన్న 1 0 0 ఏ 1 0 ఏ స్క్వేర్ బి ప్లస్ ఏ 1 అంటే మనకి ఎంత అవుతుంది డెట్ ఫైండ్ అవుట్ చేస్తే 1 వస్తుంది ఏ మైనస్ బి, బట్ మనం ఫైండ్ అవుట్ చేసింది బి మైనస్ ఏ. ఓకే, ఇక్కడ చూడండి అన్న ఒకసారి, ఇక్కడ C2 ప్లేస్లో రాసుకోండి అన్న, C2 టెన్స్ టు C2 మైనస్ C3. అప్పుడు మీకు ఏమవుతుంది ఇక్కడ, అప్పుడు ఇక్కడ మీకు ఏమవుతుందన్న
ఇక్కడ -1 అవుతుంది. ఓకే. అప్పుడు మీకు ఇక్కడ ఏమవుతుందన్న బి ప్లస్ సి మైనస్ ఏ, ఇక్కడ వచ్చేసరికి సి ప్లస్ ఏ అనేది అవుతుంది. అప్పుడు మీకు ఏమవుతుందన్న ఇక్కడ సో చూడండి, అంటే ఇక్కడ 0 ఇక్కడ 1 అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మీకు బి మైనస్ సి ప్లస్ ఏ అనేది అవుతుంది అనమాట. ఓకే ఇది కదా. ఓకే, మరి నెక్స్ట్ బి మైనస్ సి, ఇక్కడ మనకి C2 నుంచి మనం B-2 ఇక్కడ C2 నుంచి B-C అనేది కామన్ తీస్తాము. అప్పుడు మీకు ఏమవుతుందని ఇక్కడ 0 ఇక్కడ 1 కదా, అప్పుడు మీకు ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడేమో సి ప్లస్ ఏ అవుద్ది. సో 0 1 1 సి ప్లస్ ఏ. ఓకే, సో ఇక్కడ చూడండి ఏమవుతుందన్న ఏబిసి ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ బి మైనస్ సి. ఇక్కడ ఎంత అవుతుందన్న మీకు 1 ఇంటూ కదా, 1 ఇంటూ 0 మైనస్ 1 0 1 ఇంటూ 1 0 మైనస్ 1 మైనస్ 0 ప్లస్ 0. టోటల్గా ఏమవుతుంది ఏబిసి ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ -1. ఈ మైనస్ అనేది మీకు బి మైనస్ ఏకి మనం అప్లై చేస్తే ఏమవుతుందన్న ఏబిసి ఇంటూ బి మైనస్ ఏ అంటే మైనస్ అప్లై చేస్తే ఏమవుతుందన్న ఏ మైనస్ బి ఇంటూ సి మైనస్ ఏ ఇంటూ బి మైనస్ సి. సారీ బి మైనస్ సి కదా, ఇక్కడ బి మైనస్ సి. ఓకే, అదేనా మనం ఫైండ్ అవుట్ చేయమంది. సో ఇదేమవుతుంది ఆర్హెచ్ఎస్, దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అనేది మనకి ప్రూవ్ అవుతుంది. ఓకే, అంతే కదా మనకి చేయమంది. సో ఇంకొకసారి రివైండ్ చేద్దాం చూడండి అన్న. ఫస్ట్ ఏమన్నాడు ఏబిసి, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్, ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్. ఓకే, మరి మనకి ఏబిసి కావాలి కాబట్టి మనం ఏబిసి నేను C1 నుంచి ఏ, C2 నుంచి బి, C3 నుంచి సి అనేది కామన్ తీసాం. సో ఇక్కడ నుంచి ఒక ఏ అంటే 1 ఏ, అంటే అలాగే ఇక్కడ ఏ స్క్వేర్, ఇక్కడ కూడా బి నుంచి 1 వచ్చేస్తుంది, బి బయటకు వచ్చేస్తే ఇక్కడ 1 మిగిలింది, బి స్క్వేర్ నుంచి బి వచ్చేస్తే బి, నెక్స్ట్ బి స్క్వేర్, ఇక్కడ 1 సి స్క్వేర్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం అప్లై చేస్తాం కాలమ్ ఆపరేషన్. C2 టెన్స్ టు ఏంటన్నా C2 మైనస్ C1, ఇక్కడ C3 టెన్స్ టు C3 మైనస్ C1 అనేది అప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది మనకి C1 యాస్టీస్గా రాసేస్తాం కదా, 1 ఏ స్క్వేర్ యాస్టీస్గా రాసేసాం. మరి నెక్స్ట్ మీకు C2 ఓకే ఏమవుతుందన్న C2 ఏంటి 1 మైనస్ 1 0, ఇక్కడ బి మైనస్ ఏ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఇక్కడ కూడా సి స్క్వేర్ మైనస్ ఏ సి మైనస్ ఏ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ మనకి దీనికి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అప్లై చేసాం కదా, సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ కూడా మీకు బి మైనస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ. సో దీంట్లో మనం బి మైనస్ ఏ ఫార్ములా తీసేసాము, ఇక్కడ సి మైనస్ ఏ అనేది ఇక్కడ కామన్ తీయడం జరిగింది. ఇక్కడ తీసిన తర్వాత C2 టెన్స్ టు అంటే C2 ఇది కదా, సో ఇది C2, ఈ C2కి మనం C2 మైనస్ C3 అంటే C2 మైనస్ C3 అనేది అప్లై చేసాం అనుకో. ఏమవుతుంది అప్లై చేస్తే మనకి బి ప్లస్ ఏ మైనస్ సి మైనస్ ఏ అనేది అవుతుంది. ఇక్కడ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందన్న బి మైనస్ సి. ఇక్కడ మళ్ళీ C2 నుంచి నేను బి మైనస్ ఏ కామన్ తీసేసా. ఫైనల్గా మనకి ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. దీనికి మనం డెట్ ఫైండ్ అవుట్ చేసామనుకో, ఫైనల్గా దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఆర్హెచ్ఎస్ అనేది వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ బి ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ బి అండ్ అలాగే ఈక్వల్ టు టోటల్గా మనకి దీని మొత్తం డెట్ ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయమన్నాడు మనకి 2 ఇంటూ ఏబిసి బిసిఏ సిఏ బి. సో ఫస్ట్ మనకి 2 ఏంటన్నా 2 కదా, సో మీరు ఏం చేస్తారంటే మనకి ఏం చేస్తే 2 వస్తుందన్న ఈవెన్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నా అంటే రో ఆపరేషన్ చేసిన కాలమ్ ఆపరేషన్ చేసినా మనకి 2 అనేది వచ్చింది. కాబట్టి సంథింగ్ ఒక కాలమ్ ఆపరేషన్ రో ఆపరేషన్ తీసుకోండి. R1 టెన్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3, అప్పుడు ఏమవుతుందన్న
బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ బి అంటే R1 R2 R3 యాడ్ చేసా. నెక్స్ట్ ఇక్కడ కూడా సి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏ అనేది యాడ్ చేసాం. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే కదా, సి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి నెక్స్ట్ ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏ. ఇది మొత్తాన్ని మీరు ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుందన్న 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అవుద్ది. ఇక్కడ కూడా 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇక్కడ కూడా 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో సి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏ. దీనికి నుంచి మీరు ఫస్ట్ 2 కామన్ తీయండి అన్న. 2 కామన్ తీసి రాయండి. నెక్స్ట్ మీరు మళ్ళీ సేమ్ మళ్ళీ రో ఆపరేషన్ ఉపయోగించి మళ్ళీ మీరు దీనికి అనేది సేమ్ దీనికి కూడా ఆన్సర్ మీరు కామెంట్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ వన్. సో చూడండి అన్న, మీకు మ్యాట్రిక్స్లో ఇంపార్టెంట్ మరొక చాలా ఇంపార్టెంట్ టాపిక్ క్రామర్స్ రూల్. ఏంటన్నా మీకు 3 ఉంటాయి కదా, క్రామర్స్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్, గాస్ జోర్డాన్. ఓకే, ఐపీ లెవెల్ గాస్ జోర్డాన్ అనేది మీకు డిలీటెడ్ సిలబస్ అనుకోండి. మరి నెక్స్ట్ ఇప్పుడు మీకు క్రామర్స్ రూల్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. సో నేను క్రామర్స్ నుంచి ఒక ప్రాబ్లం చెబుతాను, అలాగే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ నుంచి ఒక ప్రాబ్లం చెబుతాను, రిమైనింగ్ మీరే చేయాలి. ఓకే, సో చూడండి మరి క్రామర్స్ రూల్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న క్రామర్స్ రూల్లో. సో ఏమిచ్చాడు, 2x మైనస్ వై ప్లస్ 3z ఈక్వల్ టు 9, అలాగే x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 6, నెక్స్ట్ x మైనస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఎంత అన్న 2. ఓకే, సో మనం ఇదేంటంటే మీకు లీనియర్ ఈక్వేషన్ ఫార్మాట్లో ఉంది కదా, ఈక్వేషన్ ఫామ్లో ఉంటే దాన్ని మీరు మ్యాట్రిక్స్ ఫామ్లోకి రాసుకోవాలి. ఓకే, మ్యాట్రిక్స్ ఫామ్లోకి రాసి దాని నుంచి మీరు XYZ కన్సిస్టెంటా కాదా అని చెప్పేసి మీరు చూడాలి. కన్సిస్టెంట్ అంటే ఏంటన్నా కన్సిస్టెంట్. సో XYZ వాల్యూస్ అనేవి మీకు వచ్చిందనుకోండి, దానికి కన్సిస్టెంట్ వాల్యూస్ అని చెప్పేసి అంటాం. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్ రాయండి అన్న. సో ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ అని చెప్పి రాస్తా. మరి మ్యాట్రిక్స్ ఫామ్ ఏంటన్నా, మ్యాట్రిక్స్ ఫామ్ ఈ యొక్క కోఫిషియెంట్స్ ఏంటన్నా XYZ యొక్క కోఫిషియెంట్స్ని మనం మ్యాట్రిక్స్ ఫార్మేట్లో రాసుకుంటాం. అంటే 2 ఇప్పుడు వచ్చేసరికి -1 3 అంతే కదా, 2 -1 3, మరి ఇక్కడ 1 1 1, నెక్స్ట్ 1 -1 1 ఇంటూ XYZ ఈక్వల్ టు ఏంటన్నా 9 6 2. సో AX ఈక్వల్ టు D ఫార్మేట్లో అనేది ఉంటుంది. సో దీంట్లో మీకు XYZ వాల్యూస్ అనేవి ఎట్లా ఉంటాయి అంటే, సో 4 ఉంటాయి నాన్న, డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3. సో డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 అనేవి మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో డెల్టా అంటే ఏంటి నాన్న, డెట్ ఏ. డెల్టా అంటే ఏంటి, డెట్ ఏ. సో ఏ అంటే ఇదే కదా, ఇది ఏ మ్యాట్రిక్స్ కదా, దీనికి మనం డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే డెట్ ఆఫ్ 2 -1 3 1 1 1 1 -1 1, ఇది డిటర్మినెంట్. దీనికి మనం డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి 2 ఇంటూ ఎంతనా, 2 ఇంటూ ఎంత అవుతుందన్న 1 + 1, నెక్స్ట్ +1 -1 అంతే కదా, -1 ఇంటూ 1 -1, సో -1 1 -1, నెక్స్ట్ +3 ఇంటూ -1 -1 అదే +3 ఇంటూ ఈ 4 ఈ 2/2కి మనం డేట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. డిటర్మినెంట్ 1 ఇంటూ -1 రాశాను, -1 ఇంటూ 1 -1 అనేది రాసాం. సో 2 ఇంటూ 1 + 1 2 ప్లస్ 1 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ -2, టోటల్గా ఎంత అవుతుందన్న 4 + 0 -6 అంటే ఎంత -2 అని వచ్చింది. ఎంత వచ్చింది, డెల్టా ఎంత వచ్చింది మనకి 2 వచ్చింది. మరి ఇప్పుడు డెల్టా 1 ఏంటన్నా, డెల్టా 1 అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఏంటన్నా డెల్టా 1 అంటే, సో మనకి ఈ డి అనేది ఉంది కదా, ఈ డీని మనం
ఫస్ట్ కాలంలో రీప్లేస్ చేస్తాం. అంటే డెట్ ఆఫ్ 9, 6, 2. ఓకే, 9, 6, 2 ఎంత అవుతుంది? -1, 1, -1, నెక్స్ట్ 3, 1, 1 అంతేనా? 9, 6, 2 అనేది కాలం 1లో రీప్లేస్ చేసాం. -1, 1, -1, 3, 1, 1 అనేది రాసాం. దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుందన్న చెప్పండి? 9 ఇంటూ 1 + 1 అంతేనా? ఈ నాలుగిటికే కదా మనం డెట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది. నెక్స్ట్ -1 + 1 ఇంటూ ఎంత అవుతుంది? 6 - 2, నెక్స్ట్ +3 ఇంటూ -6 - 2. ఓకే, ఎంత అవుతుందన్న? 9 ఇంటూ ఎంత? 1 + 1 2, నెక్స్ట్ +1 ఇంటూ 6 - 2 4, నెక్స్ట్ +3 ఇంటూ -6 - 2 -8 అంటే 18 + 4 -3 ఇంటూ 8 3 8 ఎంత? 24 అంటే ఎంతనా? 22 - 24 ఎంత అవుతుంది? -2 అనేది వచ్చింది. సో డెల్టా 1 ఎంత వచ్చింది మనకి? సో డెల్టా 1 ఎంత? -2. డెల్టా 1 -2 వచ్చింది మనకి. ఇక్కడ డెల్టా అనేది ఎంత వచ్చింది? -2 వచ్చింది. మరి ఇప్పుడు డెల్టా 2 ఏం ఫైండ్ అవుట్ చేద్దాం? డెల్టా 2 అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, డెల్టా 2. సో ఈసారి డెల్టా 1 అంటే మనం ఈ డి మ్యాట్రిక్స్ని A9, 6, 1ని C1లో రీప్లేస్ చేసాం. మరి డెల్టా 2 అంటే C2లో రీప్లేస్ చేయాలి. డెల్టా 2 అంటే C2లో రీప్లేస్ చేయాలి. మరి ఇప్పుడు C1 యాస్టీస్గా రాసేద్దాం కదా. 2 1 1 2 1 1 9 6 2 అంతేనా? 9 6 2 రాసేసా. నెక్స్ట్ 3 1 1 అంతేనా? 3 1. ఓకే, ఇప్పుడు దీనికి డెట్ వాల్యూ ఎంతో చూడండి. సో 2 ఇంటూ ఎంత అవుతుందన్న? 6 - 2, నెక్స్ట్ -9 ఇంటూ 1 - 1 +3 ఇంటూ 2 - 6 ఎంత అవుతుంది? 2 ఇంటూ 4 -9 ఇంటూ 0 +3 ఇంటూ -8 -0 -12. సో డెల్టా 2 ఈక్వల్ టు ఎంత అవుతుందా మనకి? -4 అని వచ్చింది. డెల్టా 2కి వెళ్తే ఎంత వచ్చింది? -4. మరి ఇప్పుడు డెల్టా 3 సో డెల్టా 1 అంటే ఫస్ట్ కాలమ్ రీప్లేస్ చేసాం. డెల్టా 2 అంటే సెకండ్ కాలమ్ రీప్లేస్ చేసాం. మరి డెల్టా 3లో థర్డ్ కాలంలో మనం రీప్లేస్ చేయాలి. అంటే ఇక్కడ 2 1 1 సెకండ్ కాలం ఏంటన్నా? -1 1 -1 కదా. సో -1 1 -1 థర్డ్ కాలంలో 9 6 2 అనేది రీప్లేస్ చేసాం. సో ఎంత అవుతుందన్న? 2 ఇంటూ 1 ఇంటూ 2 2 -1 ఇంటూ 6 -1 కదా, +6 అవుతుంది. -1 +1 ఇంటూ 2 -6 +9 ఇంటూ ఎంత అవుతుందన్న? -1 సో 2 ఇంటూ 8 +1 ఇంటూ -4 +9 ఇంటూ -2 టోటల్గా 16 -4 -18 అంటే ఎంత అవుతుందన్న? 16 - 22. సో టోటల్గా డెల్టా 3 ఈక్వల్ టు ఎంత అవుతుంది? -6 అని అనేది అవుతుంది. సో ఇంతవరకు ఓకే. సో డెల్టా వచ్చేసింది, డెల్టా 1 వచ్చింది, డెల్టా 2 వచ్చింది, డెల్టా 3 కూడా వచ్చింది. మరి దీని నుంచి సార్ మరి మనకి ఈ XYZ వాల్యూస్ ఎలా వస్తాయి సార్ అని చెప్పేసి మీరు అడగచ్చు. సో దానికి కూడా ఉంది నాన్న. ఏంటంటే అవి సో చూడండి, ఇక్కడ x ఈక్వల్ టు డెల్టా 1/డెల్టా ఏంటన్నా? డెల్టా 1/డెల్టా అంటే ఎంత? డెల్టా 1 మనకి డెల్టా 1 ఎంత వచ్చింది నాన్న? మనకి డెల్టా 1 ఎంత వచ్చింది? -2 వచ్చింది. డెల్టా ఎంత వచ్చింది? -2 అంటే -2/-2 ఎంత అవుతుంది? 1. ఓకే, మరి y ఈక్వల్ టు డెల్టా 2/డెల్టా
డెల్టా 2 బై డెల్టా. మనకి డెల్టా 2 ఎంత వచ్చిందన్న -4 వచ్చింది. అంటే -4 బై -2 ఎంత అవుతుంది 2 టైమ్స్. మరి నెక్స్ట్ z ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా వచ్చిందన్న -6 బై -2 3 టైమ్స్. సో టోటల్గా మనకి ఎంత అవుతుందన్న? సో చూడండి, x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 2, z ఈక్వల్ టు 3. ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 2, z ఈక్వల్ టు 3 అనేది మనకి వచ్చింది. దీస్ ఆర్ ద రిక్వైర్డ్ సొల్యూషన్స్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న ఐపీకి మీకు. సో చూడండి ఒకసారి, మరి సేమ్ దీన్ని బేస్ చేసుకొని మీరు సేమ్ ఇదే ప్రాబ్లం బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం మీరు చేస్తారా? ఏమన్నాడు? 3x సేమ్ క్రామర్స్ రూల్ అప్లై చేయమన్నాడు. ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ని మీరు ఏం చేస్తారు? మ్యాట్రిక్స్ ఫామ్లోకి రాసుకోండి. మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకున్న తర్వాత సంథింగ్ ఒక ఏఎక్స్ ఈక్వల్ టు డి అవుద్ది కదా, ఏఎక్స్ ఈక్వల్ టు డి అవుద్ది. దీని నుంచి మీరు డెల్టా ఫైండ్ అవుట్ చేయండి, డెల్టా 1 ఫైండ్ అవుట్ చేయండి, డెల్టా 2 కూడా ఫైండ్ అవుట్ చేసి డెల్టా 3 ఫైండ్ అవుట్ చేయండి. లాస్ట్కి ఫైనల్ ఎక్స్ ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా వై ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా, జెడ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా రాసేయండి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ అలాగే సేమ్ ఈ ప్రాబ్లం కూడా సేమ్ నాన్న 842 సేమ్. దీన్ని కూడా మీరు ఏం చేయాలి? హోంవర్క్ చేసి కామెంట్ చేసేయండి. దీనికి కూడా మనకి XYZ, దీనికి ఎంత XYZ అనేవి మనకి x ఈక్వల్ టు ఎంత, y ఈక్వల్ టు ఎంత, z ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. సో మీకు కామెంట్ ఇదేమో ప్రాబ్లం నెంబర్ 1, ఇక్కడేమో ఇది క్వశ్చన్ 1 అనుకోండి. హోంవర్క్కి ఆల్రెడీ ఇందాక 2 ఇచ్చాం కదా, ఆ 2 కాకుండా అవి జస్ట్ మీకు ఈక్వేషన్స్లో మీరు LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేస్తారు. ఓకే, అది ప్రూవ్ చేసేయండి. మరి ఇక్కడ వచ్చేసరికి మీకు క్వశ్చన్ నెంబర్ 1 హోంవర్క్ XYZ వాల్యూస్ ఎంత కామెంట్ చేయండి, క్వశ్చన్ నెంబర్ 1 అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడేమో క్వశ్చన్ నెంబర్ 2, ఇదేమో క్వశ్చన్ నెంబర్ 2 అని చెప్పేసి టైప్ చేసేసి క్వశ్చన్ నెంబర్ 2కి మీరు XYZ ఆన్సర్ ఎంతో కామెంట్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి అన్న, చాలా ఇంపార్టెంట్ అన్న, క్రామర్స్ రూల్ మెథడ్. నెక్స్ట్ వన్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్. ఏంటన్నా? మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. సో చూడండి, సో సేమ్ ఇక్కడ కూడా మీకు ఈక్వేషన్ ఫార్మేట్లో ఇచ్చాడు. ఈ ఈక్వేషన్ ఫార్మేట్ నుంచి మీరు మ్యాట్రిక్స్ ఫామ్లోకి రాసుకోవాలి. మ్యాట్రిక్స్ ఫామ్లోకి రాసుకున్న తర్వాత మీరు దాన్ని ఏఎక్స్, సో చూడండి ఒకసారి రాసుకుందామా, నేను ఒకటి చెప్తాను దాని తర్వాత మీరు చేయండి. సో చూడండి, ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్ కదా, సో ఏమవుతుంది మ్యాట్రిక్స్ ఫామ్? 2 -1 3 1 1 1 సేమ్ ఇందాక ఇచ్చిన ప్రాబ్లమే నాన్న, ఇందాక మనం చెప్పుకున్న ప్రాబ్లమే. ఈసారి మళ్ళీ బట్ మెథడ్ మారుతుంది అంతే. ఇందాకేమో క్రామర్స్ మెథడ్లో చేసాము, ఇప్పుడేమో ఇన్వర్షన్ మెథడ్లో చేస్తున్నాం. ఇక్కడ కూడా XYZ ఈక్వల్ టు 9 6 2. ఓకే, సో చూడండి ఇదేంటి, AX ఈక్వల్ టు D కదా. సో ఇక్కడ X ఈక్వల్ టు A ఇన్వర్స్ ఇంటూ D. సో ఇదేనన్న మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అంటే, X ఈక్వల్ టు A ఇన్వర్స్ ఇంటూ D. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసి దాని తర్వాత వచ్చిన ఆన్సర్కి ఈ 962 ఉంది కదా, ఈ D వాల్యూ 962 దీంతో మనం వచ్చిన వాల్యూకి మల్టిప్లై అనేది చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం ఇప్పుడు A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అసలు ఏ అంటే ఏంటి ఇక్కడ? ఫస్ట్ A ఇన్వర్స్ ఏంటన్నా? A ఇన్వర్స్ ఫార్ములా ఏంటి? అడ్జాయింట్ A బై డెట్ A. అడ్జాయింట్ A బై డెట్ A. మీరు ఎప్పుడైనా సరే A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ డెట్ ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకన్నా డెట్ ఫైండ్ అవుట్, ఇన్ కేస్ డెట్ A ఈజ్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్ అయితే
డెట్ ఏ అనేది సింగులర్ మ్యాట్రిక్స్ అయితే సింగులర్ మ్యాట్రిక్స్ అంటే డెట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈక్వల్ టు జీరో వస్తే దాన్ని సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. అదే ఇన్ కేస్ నాట్ ఈక్వల్ టు జీరో వస్తే దాన్ని మనం నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. సో మనకి ఇన్ కేస్ ఈక్వల్ టు జీరో వస్తే అప్పుడు మనకి ఇన్వర్స్ అనేది నాట్ ఎగ్జిస్ట్. సో ఫస్ట్ మనం డెట్ ఫైండ్ అవుట్ చేద్దాం. డెట్ ఏ ఏమవుతుందన్న 2 -1 3 డెట్ ఆఫ్ కదా 1 1 1 1 -1 1. సో డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది 2 ఇంటూ 1 + 1 + 1 ఇంటూ 1 - 1 + 3 ఇంటూ -1 -1. సో 2 ఇంటూ 2 + 1 ఇంటూ 0 + 3 ఇంటూ -2 అంటే 4 + 0 -6. సో టోటల్గా ఎంత అవుతుంది -2. సో నాట్ ఈక్వల్ టు 0. సో ఏ ఇన్వర్స్ ఈజ్ ఎగ్జిస్ట్. దేర్ఫోర్ ఏమవుతుందన్న ఏ ఈజ్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. So then A inverse is exist. సో ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మరి 3/3లో అడ్జాయింట్ ఏంటన్నా అడ్జాయింట్ అంటే అడ్జాయింట్ ఏ ఏమవుతుంది కోఫాక్టర్స్కి హోల్ ట్రాన్స్పోజ్. కోఫాక్టర్కి ట్రాన్స్పోజ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేసి దానికి ట్రాన్స్పోజ్ చేసామనుకో అడ్జాయింట్ వచ్చింది కదా. సో చూడండి ఫస్ట్ అసలు ఏంటన్నా 2 -1 2 - 1 3 2 - 1 3 1 1 1 1 -1 1. దీనికి మనం కోఫాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ కోఫాక్టర్ ఆఫ్ 2 కదా కోఫాక్టర్ ఆఫ్ 2 తెలుసు కదా. కోఫాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మైనర్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసి దానికి మనకి మైనర్కి దీనికి ఏముంటుందన్న ఓన్లీ -1 ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ ఫస్ట్ ఏ రో అయితే ఏ కాలం ఏ రో ప్లస్ కాలం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి మీకు రాస్తే అర్థమవుతుంది కదా. సో -1 పవర్ ఏంటన్నా 1 + 1. ఎందుకని 1 + 1 ఫస్ట్ రో ఫస్ట్ కాలం లేదా A11 ఇది A11 1 2 1 3 ఇక్కడ వచ్చేసరికి 2 1 2 2 2 3 A31 32 A33 అనుకున్నారు అనుకోండి. సో మనకి -1 1. సో అప్పుడు ఏమవుతుంది మనకి 1 1 -1 1. ఈ రో ఈ కాలం తీసేస్తే 1 -1 సారీ 1 1 -1 1 అని చెప్పేసి ఉంటుంది కదా రాసాం. అప్పుడు ఏమవుతుంది టోటల్గా -1 హోల్ స్క్వేర్. డెట్ ఫైండ్ అవుట్ చేస్తే 1 + 1 అంటే ఎంత అవుతుందన్న 2. దీన్ని క్యాపిటల్ A1 అనుకుంటాం. మరి నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ -1 అంటే -1 ఆఫ్ 1 + 2 అంతేనా 1 + 2 ఏమవుతుందన్న అప్పుడు 1 1 1 1 అంతే కదా. -1 ఈ రో ఈ కాలం తీస్తే 1 1 1 1 మిగులుతుంది. అంటే ఎంత అవుతుందన్న -1 హోల్ క్యూబ్ 1 -1 ఎంత అవుతుంది 0. ఇదేంటి B2 లేదా సారీ B2. B1. మరి నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 3 ఫైండ్ అవుట్ చేసామనికి ఏమవుతుంది -1 హోల్ పవర్ 1 + 3 అంతేనా 1 + 3 1 1 1 -1. అప్పుడు ఏమవుతుందన్న -1 హోల్ పవర్ 4 ఏమవుతుంది ఇక్కడ -1 -1 అంటే ఎంత అవుతుంది ప్లస్ కదా. ఇక్కడ -1 హోల్ పవర్ 4 ఈవెన్ ఉంది కాబట్టి పవర్లో ఈవెన్ ఉంది కాబట్టి మైనస్ ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది. బట్ ఇక్కడ -1 -1 -2 ఇదేంటి E1. నెక్స్ట్ 1 కోఫాక్టర్ ఆఫ్ 1 తీసుకున్నాం అనుకో ఏమవుతుందన్న కొంచెం కింద రాయండి. కోఫాక్టర్ ఆఫ్ 1 తీసుకున్నాం అనుకో
ఇది కదా -1 హోల్ పవర్ 2 + 1 అంతే కదా 2 + 1 ఈసారి ఈ రో ఈ కాలం తీసేసామనుకో -1 3 -1 3 -1 1 చూడన్నా చాలా జాగ్రత్తగా చేయండి కాన్సన్ట్రేషన్తో చేయాలన్నా ఏ మిస్టేక్ అయినా సరే ప్రాబ్లం మొత్తం పోయిద్ది ఓకే సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మైనస్ పవర్లో క్యూబ్ ఉంటే ఏమవుతుంది ఈ ఆడ్ కాబట్టి మైనస్ అనేది వస్తుంది సో ఏమవుతుంది -1 + 3 ఇప్పుడు ఎంత అవుతుందన్న -2 ఇదేంటి A2 ఓకే మరి నెక్స్ట్ కోఫ్యాక్టర్ ఆఫ్ ఈసారి 1 సో -1 హోల్ పవర్ 2 + 2 ఏమవుతుందన్న 2 3 1 1 2 3 1 1 ఈ రో కదా సో ఈ రో ఈ కాలం తీసేసి 2 3 1 1 సో పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ వస్తుంది 2 - 3 -1 ఏంటిది B2 మరి కోఫ్యాక్టర్ ఆఫ్ 1 1 1 అంటే -1 హోల్ పవర్ 2 + 3 ఎంతనా 2 + 3 అంటే ఎంత 2 - 1 2 - 1 1 -1 సో ఏమవుతుంది ఇక్కడ మైనస్ వచ్చింది కదా -2 + 1 ఎంత 1 సో ఇదేంటి C2 ఓకే మరి నెక్స్ట్ కోఫ్యాక్టర్ ఆఫ్ సో 2 అయిపోయింది -1 అయిపోయింది 3 అయిపోయింది 1 1 1 అయిపోయింది నెక్స్ట్ ఎంతనా 1 సో కోఫ్యాక్టర్ ఆఫ్ మళ్ళీ 1 తీసుకున్నాం అనుకో ఈసారి ఎంత అవుతుంది అది ఏంటి -1 పవర్ 3 + 1 థర్డ్ రో ఫస్ట్ కాలం కదా ఇది థర్డ్ రో ఫస్ట్ ఎలిమెంట్ లేదా థర్డ్ రో ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి 3 1 తీసుకున్నాం ఈసారి ఏమవుతుందన్న ఈ రో ఈ కాలం తీసేస్తే -1 3 1 1 3 + 1 4 కాబట్టి ఈవెన్ కాబట్టి పాజిటివ్ ఉంటుంది -1 -3 ఎంత -4 సో ఇదేమవుతుంది A3 సో కనిపిస్తుందా ఓకే A3 మరి నెక్స్ట్ -1 కోఫ్యాక్టర్ ఆఫ్ -1 అంటే -1 హోల్ పవర్ 3 + 2 3 + 2 సో -1 ఈ రో ఈ కాలం తీసేస్తే 2 3 1 1 సరేనా 2 3 1 1 అప్పుడు ఏమవుతుంది మైనస్ కదా ఆడ్ ఉంది కాబట్టి సో 2 - 3 అంటే ఎంత 1 సో ఇక్కడ -1 -1 ఎంత అవుద్ది +1 అవుద్ది సో ఎంత B3 నెక్స్ట్ ఎంత ఈసారి 1 ఓకే 1 సో -1 పవర్ 3 + 3 సో ఈ కదా 1 ఈ 1 తీసేస్తే 2 - 1 1 1 ఎంత అవుతుందన్న పాజిటివ్ 2 + 1 3 ఇదేంటి C3 ఓకే సో ఒక నిమిషం అన్న ఇక్కడ మనకు ఒక స్లైడ్ ఇది అవుతుంది కదా సో ఇది కదా యా సో మనకి ఎంటీ స్లైడ్ ఏముంది ఓకే ఓకే ఒక్క నిమిషం ఓకే ఓకే ఈ 2 డిలీట్ చేసేద్దాం సో ఇక్కడ వచ్చేసరికి సో చూడండి అన్న ఇది కదా 2 + 1 సో మరి ఇక్కడ మనకి ఏమవుతుంది A1 A2 A3 కదా సో A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఇది కదా కోఫ్యాక్టర్స్ సో A1 B1 C1 ఎంత వచ్చిందా మనకి A1 B1 C1 2 0 -2 ఇంతనా ఎంత 2 0
-2 నెక్స్ట్ A2 B2 C2 ఎంత -2 -1 1 సరేనా -2 -1 1 అంతే కదా -2 -1 1 మరి A3 B3 C3 ఎంత -4 1 3 ఎంత -4 1 3 సో ఇది మనకేంటి కోఫాక్టర్స్ ఏంటన్నా ఇది కోఫాక్టర్స్ సో అడ్జాయింట్ ఏంటి మరి అడ్జాయింట్ ఏ దీనికి ట్రాన్స్పోజ్ 2 0 -2 -2 -1 1 -4 1 3కి ఏంటి ట్రాన్స్పోజ్ అంతే ఏమవుతుందన్న 2 -2 -4 0 -1 1 -2 1 3 సో ఇది ట్రాన్స్పోజ్ ఓకే మరి ఈ ట్రాన్స్పోజ్కి ఏం చేయాలి ఏంటన్నా బై ఏంటి ఏ ఇన్వర్స్ అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ కదా అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ సో మనకి ఇప్పుడు అడ్జాయింట్ ఏ ఎంత వచ్చింది లేదా డెట్ ఏ అంటే 1 బై డెట్ ఎంత వచ్చిందన్న మనకి డెట్ చూడండి ఒకసారి మనం చూసుకుంటే ఇదే కదా ఓకే సో ఇది సో డెట్ ఎంత వచ్చిందన్న మనకి -2 అనేది వచ్చింది ఓకే అంటే 1 బై -2 1 బై -2 ఇంటూ ఎంత 2 -2 -4 0 -1 1 -2 1 3 ఏంటిది ఏ ఇన్వర్స్ మరి x ఈక్వల్ టు ఏంటన్నా ఏ ఇన్వర్స్ ఇంటూ డి కదా సో మనకి ఇప్పుడు చేయండి ఇంటూ 1 బై సారీ -1 బై 2 2 -2 -4 0 -1 1 -2 1 3 ఇంటూ ఎంత అవుతుంది 9 6 2 అంతేనా అంటే ఎంత -1 బై 2 ఇంటూ 2 ఇంటూ 9 18 -2 ఇంటూ +6 సారీ -2 ఇంటూ 6 ఎంత 12 నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఎంత అవుతుందన్న 8 ఓకే ఓకే నెక్స్ట్ ఇక్కడ 0 ఇంటూ 9 0 -6 ప్లస్ 2 నెక్స్ట్ ఇక్కడ -18 +6 ప్లస్ 6 సో చూడండి ఇక్కడ మనకి ఎంత అవుతుంది -1 బై 2 ఇంటూ 18 -12 -8 అంటే 18 - 20 అంటే ఎంత -2 నెక్స్ట్ 0 -6 + 2 -4 మరి ఇక్కడ వచ్చేసరికి -8 ప్లస్ సారీ -18 ప్లస్ 12 ఎంత -6 టోటల్గా మనకి ఎంత అవుతుందన్న మల్టిప్లై చేస్తే 1 2 3 ఏంటిది x అంటే x y z ఈక్వల్ టు ఎంత అవుతుంది 1 2 3 therefore ఏమవుతుందన్న x ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు 2 z ఈక్వల్ టు 3 సో వచ్చిందా మనకి సో ఈ విధంగా మనకి x y z సో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అంటే ఇంత ప్రాసెస్ అని ఉంటుందన్నమాట సో చాలా జాగ్రత్తగా చేయాలన్న మీరు చేసేటప్పుడే మెయిన్ ఆ ప్లస్ మైనస్ మెయిన్ మీరు మైనస్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా జాగ్రత్తగా చేయాలి ఓకే సో చాలా జాగ్రత్తగా చేయాలంటే మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి ఓకే నేను ఆల్రెడీ మీకు ఇందాక క్రామర్స్ రూల్లో ఒక ప్రాబ్లం చెప్పాను దాని మీద ఒక 2 ప్రాబ్లమ్స్ నేను మీకు హోంవర్క్ ఇచ్చాను కదా నెక్స్ట్ మరి అలాగే ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ మీద కూడా మీకు ఒక ప్రాబ్లం అనేది ఇది ఉంది కదా సో చూడండి ఇది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ నుంచి కూడా మీరు ఇది సేమ్ 8240 సేమ్ దీనికి కూడా మీరు క్వశ్చన్ 3 అని టైప్ చేసి
దీని యొక్క ఆన్సర్ x ఈక్వల్ టు ఎంత, y ఈక్వల్ టు z ఈక్వల్ టు ఎంత అనేది మీరు కామెంట్ చేయండి. ఓకే, సో క్రామర్స్ నుంచి ఆ విధంగా ఉంటుందన్న, అలాగే మ్యాట్రిక్స్ నుంచి ఈ విధంగానని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఓకే, సో మ్యాట్రిక్స్లో 7 మార్క్స్ అనేవి కంప్లీట్ అయిందన్న. ఈ చెప్పిన ఈ 10 ప్రాబ్లమ్స్ చేసుకుంటే, ఈ 10 ప్రాబ్లమ్స్ మీరు కనుక పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఖచ్చితంగా ఈ 10 నుంచే మీకు కన్ఫామ్గా 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే 2 అంటే ఎంత అవుతుందన్న మీకు 14 మార్క్స్. 2 అంటే 14 మార్క్స్ అనేవి మీకు కన్ఫామ్గా వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మనం దీని నుంచే 4 మార్క్స్ అండ్ అలాగే 2 మార్క్స్ కూడా మనం చెప్తాము. సో మీకు ఎనీ డౌట్ ఎప్పటికప్పుడు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. అండ్ అలాగే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఓకే, థ్యాంక్ యూ.